మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయితే ఇంకొక వన్ మోర్ క్వశ్చన్స్ అది ప్లీజ్. తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే ఆ పుస్తకం మీద ఒక అట్టగా ఒక బొమ్మ ఉండాలి కదా. నాకు తెలిసినంత వరకు బ్రిడ్జ్ మీద మీరిద్దరు బిక్కు మాత్రే సచ్చా ఇద్దరు కలిసి మీ ఆపోజిట్ గ్యాంగ్ని లీడర్ని కాల్చేటప్పుడు గురునారాయణ కాల్చేటప్పుడు ఇద్దరు చేతులు ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా కాల్చే పోస్టర్ షాట్ ఒకటి ఉంటుంది. కరెక్ట్, రిమెంబర్. అప్పుడు మీ ఆ కళలో ఇంటెన్సిటీ అంటారా ఏమంటారు నాకు తెలియదు. రాము గారిని కలిసారా మీరు? లేదు. ఎందుకంటే ఇదే సీన్ చెప్పారు నాకు ఆయన. ఓకే. ఐ లవ్ దట్ సీన్. ఏదో కొత్తగా ఆయన ఇవాళ కొత్తగా సినిమా చూసినట్టు తీసింది ఆయన. ఐ లవ్ దట్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐస్ మ్యాన్. సూపర్బ్ అని సార్. ఓకే సార్, ఫైన్. కొంచెం లేట్ అయిందేమో అన్నాను. హీ సెడ్ ఫైన్. యా మీరు అది అడుగుతున్నారు. సో అంటే నా దృష్టిలో అంతకు మించిన షాట్ లేదు తెలుగు సినిమా చరిత్రలో. సో స్వీట్ ఆఫ్ యూ టు సే సో. బట్ సి, సత్య ఈజ్ అ బుక్. సార్ 100 బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్ అని 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద హాలీవుడ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఒక బుక్ ప్రచురిస్తే దాంట్లో ఇండియా నుంచి ఉన్న 3 సినిమాలలో సత్య ఒకటి. మదర్ ఇండియా, షోలే అండ్ సత్య. సో అది మనం వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఇందాకే ఎవరితోనో మాట్లాడుతూ ఇప్పుడు కొన్ని కల్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, శివ, షోలే, సత్య అనేదో చెప్తున్నారు ఎవరో. నేను ఏంటి అన్న, అదేనండి కల్ట్ ఫిల్మ్. నేను అతను చెప్పిన 3 సినిమాల్లో 2 నేను ఉన్నానని గర్వపడ్డాను. సో కల్ట్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్ మనం అనుకుంటే రావండి, అలా జరిగిపోతాయి అంతే. ఇప్పుడు ఏదో మెరుపు వచ్చిందా మీకు ఇక్కడి నుంచి? అది అలా మెరుస్తాయి సినిమాలు, మనం అనుకుంటే కుదరదు. మన టైటిల్ గాయపడ్డ సింహం కాబట్టి మీ సింహం, మీ డెన్ లీడర్ ఆర్జీవి, ఆయన ఒక అతన్ని గాయపరిచాడు. ఎవరినండి? ఆయన యంగ్గా ఉన్నప్పుడు, అంటే ఇది మీ ప్రెజెన్స్లో జరగలేదు కానీ మీకు బాగా తెలుసు. మన యానిమల్ మూవీలో వాళ్ళ సిస్టర్ కోసం గన్ పట్టుకొని పోతారు కదా హీరో. అవును. ఈయన చేతిలో గన్ మాత్రం లేదు, మిగతా షాట్ అంతా, మిగతా సీన్ అంతా యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. ఓకే. ఇది మీకు వాళ్ళ సిస్టర్ చాలాసార్లు చెప్పినారంట, కరెక్టేనా? ఇప్పుడు మనలో మనమాట, మీరు ఆర్జీవి గారి అభిమాని అర్థమైపోయింది నాకు. ఇది ఎంత అన్యాయం అండి. కొన్ని కోట్లు పెట్టి మా కళ్యాణ్, మా పవన్ సాధిని అని, మా భాను, మా విజయ్ సినిమా తీసి గాయపడ్డ సింహం 1వ తారీఖు మే రిలీజ్ అవుతుందని మీరు అది చెప్పడం మానేసి గాయపడ్డ సింహం, గాయపరిచిన సింహం అని ఎందుకంటే కాదు. మీరు అసలు, నేను మీలాగే రాముగారి అభిమాని, మన ఇద్దరం రాముగారి గురించి మాట్లాడితే మేము ఒకటి వచ్చేస్తుంది. మీరు గాయపడ్డ సింహం గురించి మీరు, బికాజ్ నాకు బాగా నచ్చింది మీరు మొదలెట్టిన శైలి.